శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి తండ్రి భృగువు, తల్లి ఉస్యి. ఊర్జస్వతి శుక్రుడి భార్య. శండుడు, అమర్కుడు, త్వాష్టుడు, ధరాత్రుడు అతని కొడుకులు. శుక్రుడి కూతురు దేవయాని. శుక్రుడు గౌతముని ఆదేశం మేరకు శివుని గురించి తపస్సు చేసి మృత సంజీవిని విద్యను వరంగా పొందుతాడు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను బతికిస్తూ ఉంటాడు. దానితో దేవతలు తగ్గిపోతూ ఉంటారు, రాక్షస బలం ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని శుక్రుడి దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకొని రమ్మని దేవతలు బృహస్పతి కొడుకైన కచుడనేవాడిని పంపిస్తారు. శుక్రుడి దగ్గర శిష్యుడిగా చేరుతాడు కచుడు. చాలా శ్రద్ధగా గురుసేవ చేస్తూ ఉంటాడు. గురువుకి కూడా కచుడంటే ఇష్టం. శుక్రాచార్యుడి కూతురు దేవయాని కచుడిని ప్రేమిస్తుంది. కచుడిని శుక్రాచార్యుడు అభిమానించడం చూసి అసూయ చెందిన రాక్షసులు చాలాసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రతిసారి దేవయాని అతన్ని కాపాడుతూ ఉంటుంది. ఇలా కాదని రాక్షసులు కచుడిని దగ్ధం చేసి ఆ బూడిదను సురలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు. దేవయాని కచుడిని గానుక అతని జాడ చెప్పమని తండ్రిని బతిమాలుతుంది. శుక్రాచార్యుడు యోగ దృష్టితో అంతా గ్రహించి అతన్ని మృత సంజీవిని విద్యతో బతికించాడు. కానీ కచుడు శుక్రాచార్యుడి కడుపులోనే ఉండిపోయాడు. అప్పుడు శుక్రాచార్యుడు దేవయాని చెప్పిన మేరకు కచుడికి మృత సంజీవిని విద్యను బోధిస్తాడు. తన కడుపు చీల్చుకొని బయటికి వచ్చిన తర్వాత మృత సంజీవిని విద్య ప్రభావంతో తనను బతికించమని శుక్రాచార్యుడు కచుడితో, కచుడు అలాగే బయటికి వచ్చి శుక్రాచార్యుడిని బతికిస్తాడు. సుర వల్ల ఈ అనర్థం జరిగింది. కచుడు మృత సంజీవిని విద్య నేర్చుకున్నాడు కనుక రాక్షసులకు సురాపానాన్ని నిషేధిస్తాడు శుక్రాచార్యుడు. తను వచ్చిన పని అయిపోయింది కనుక ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి గురువును అనుమతి అడుగుతాడు కచుడు. కచుడు వెళ్ళిపోతున్నాడని తెలిసి దేవయాని అతన్ని ప్రేమిస్తున్నానని, అందుకనే ఇన్ని మార్లు అతన్ని కాపాడానని చెప్పి తనని పెళ్లి చేసుకోమంటుంది కచుడిని. కచుడు గురువు కూతురు సోదరితో సమానమని నేను చేసుకోనని అంటాడు. దానితో ఆగ్రహించిన దేవయాని నీకు మృత సంజీవిని విద్య పనికి రాకుండా పోతుందని శాపమిస్తుంది దేవయాని. వెంటనే కచుడు నాకు పనికి రాకపోయినా నేను ఉపదేశించిన వారికి పనికొస్తుంది అని చెప్పి అనుచితమైన కోరిక కోరినందున ఆమెకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇస్తాడు. కచుడు దేవతల దగ్గరకు వెళ్ళి ఆ విద్య వారికి ఉపదేశిస్తాడు. ఈ విధంగా మృత సంజీవిని విద్య దేవతలకు సంప్రాప్తిస్తుంది. వృషపర్వుడు అనే ఒక రాక్షసుడు కూతురు శర్మిష్ఠ. శుక్రాచార్యుడు వృషపర్వుడి గురువు. వృషపర్వుడికి శుక్రాచార్యుడు అంటే విపరీతమైన భక్తి, భయము. ఆయన తన మృత సంజీవిని విద్య వల్ల చనిపోయిన రాక్షసులను ఆయన బతికించడం ఒక కారణమైతే ఆయనకు కోపం వస్తే శాపం పెడతాడనే భయం కూడా ఉండేది. శర్మిష్ఠ దేవయాని స్నేహంగా ఉంటూ ఉండేవారు. శర్మిష్ఠకు తను రాజు కూతురుననే అహంకారం చాలానే ఉండేది. శర్మిష్ఠ, దేవయాని మరికొందరు చెలికత్తెలు కలిసి వనవిహారానికి వెళ్ళారు. అక్కడ కొలంలో స్నానం చేద్దామనుకొని తమ తమ దుస్తులను ఒడ్డున ఉంచి నీళ్ళలోకి దిగుతారు. సేపు నీళ్ళలో సరదాగా గడిపి స్నానం చేసి ఒడ్డుకొద్దామనుకునే సమయంలో పెద్ద గాలి మొదలవుతుంది. దాంతో హడావుడిగా బయటికి వచ్చి గాలికి చెల్లాచెదురైన తమ దుస్తులను తీసుకునే హడావిడిలో దేవయాని తొందరలో పొరపాటున శర్మిష్ఠ దుస్తులను ధరిస్తుంది. శర్మిష్ఠ విధి లేక దేవయాని దుస్తులను ధరిస్తుంది. నేను రాజకుమారిని, నీ తండ్రి
నా తండ్రి ఇచ్చే జీతం తీసుకొని బతుకుతున్నాడు. నా దుస్తులు ధరించడానికి నీకెంత ధైర్యం అని నిందిస్తుంది దేవయాని. తను కావాలని ధరించలేదని, పొరపాటున అలా జరిగిందని ఎంత చెప్తున్నా వినకుండా చాలా చులకనగా మాట్లాడుతుంది. అప్పుడు దేవయానికి కోపం వస్తుంది. మా నాన్న లేకపోతే మీ నాన్నకు జీవితమే లేదు. ఆయన వల్లనే మీరు హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నారు అని ఎదిరించి మాట్లాడుతుంది. ఇప్పుడు శర్మిష్ఠ కోపంతో దేవయానిని తన చెలికత్తెల సహాయంతో ఒక పాడుపడ్డ కూపంలోకి తోసేసి వెళ్ళిపోతుంది. దేవయాని ఎవరైనా నాకు సహాయం చేయండి అని గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తూ ఉంటుంది. అక్కడికి యయాతిరాజు వేటకై వచ్చి దారి తప్పిపోయి ఆ బావి దగ్గరికి వస్తాడు. అరుపులు నూతిలో నుంచి వస్తున్నాయని తెలుసుకుని నూతిలోకి తొంగి చూసి అద్భుతమైన సౌందర్యవతి అయిన దేవయానిని చూస్తాడు. ఆమెకు తన కుడి చెయ్యి అందించి నూతిలోంచి బయటికి లాగుతాడు. నా కుడి చేతిని పట్టుకుని పాణిగ్రహణం చేశావు కనుక నాకు నీతో వివాహం అయిపోయినట్టే. నన్ను యథావిధిగా పెళ్లి చేసుకోమని అడుగుతుంది. శుక్రాచార్యుని ముద్దుల కూతురని తెలుసుకొని కాదంటే ఆయన శాపం ఇస్తాడని భయపడి సరేనంటాడు యయాతి. యయాతిని తండ్రి దగ్గరకు పిలుచుకొని వెళ్ళి శర్మిష్ఠ చేసిన పనిని యయాతి తనను రక్షించిన విధము ఏడ్చుకుంటూ చెప్తుంది. అతని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అక్కడే వివాహం చేసుకుంటుంది. యయాతి ఆమెను రాసమర్యాదలతో తర్వాత పిలుచుకొని వెళ్తానని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. తరువాత దేవయాని శర్మిష్ఠను ఆమె తండ్రి అయిన వృషపర్వుడిని శిక్షించాలని పట్టుబడుతుంది. ఆమె మీద ప్రేమతో శుక్రాచార్యుడు వృషపర్వుడిని పిలిపించి ఆయన కూతురు చేసిన నిర్వాకం చెప్పి, ఇక మీదట నీకు గురువుగా ఉండను, రాజ్యం విడిచి వెళ్ళిపోతానని బెదిరిస్తాడు. వృషపర్వుడికి దిక్కు తోచకుండా అయిపోతుంది. శుక్రాచార్యుడు లేకపోతే ఎలా అని నా కూతురికి మీరు ఏ శిక్ష వేయదలుచుకుంటే ఆ శిక్ష వేయమని, మీరు రాజ్యం విడిచి వెళ్ళవద్దని బతిమాలుతాడు. కూతురు దేవయానే శర్మిష్ఠకు ఏమి శిక్ష వేయాలో నిర్ణయిస్తుందని చెప్తాడు శుక్రాచార్యుడు. పిలిచి వృషపర్వుడు నీవే ఆమెకు ఏమి శిక్ష వేయాలో చెప్పమని అడుగుతాడు. దేవయాని నేను ఇప్పుడు యయాతి మహారాజు గారి భార్యను. కాపురానికి వెళ్ళేటప్పుడు నా వెంట దాసీగా శర్మిష్ఠ రావాలని, తను పెళ్లి చేసుకోకుండా జీవితాంతము తనకు సేవలు చేయాలని షరతు పెడుతుంది. కూతురిని ఒప్పించి దేవయాని వెంట దాసీగా పంపిస్తాడు. దేవయాని యయాతికి తనతో తప్ప వేరే వారితో సంబంధం పెట్టుకోకూడదని, అతనికి వారితో సంతానం ఉండకూడదని నియమం పెడుతుంది. రాణి అయ్యాక దేవయాని శర్మిష్ఠను దూరంగా ఉన్న ఒక తోటలో ఆశ్రమం తయారు చేయించి అందులో ఉంచుతుంది. శర్మిష్ఠ అందం చూసి యయాతి ఆమె వలలో పడిపోతాడేమోనని ఆమెకి భయం. యయాతి వల్ల యదు, దుర్వసుడు అనే కొడుకులు పుడతారు. ఒకసారి యయాతి శర్మిష్ఠ ఉండే తోటలోకి వెళ్ళడం తటస్థిస్తుంది. అక్కడ శర్మిష్ఠను చూస్తాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. ఆమెను నీవెవరు అని అడుగుతాడు. దేవయాని చేసిన పని గురించి చెప్పి నాకు కూడా పెళ్లి చేసుకునే హక్కు ఉందని, దాన్ని లేకుండా దేవయాని చేసిందని, పిల్లలు కావాలని చెప్పి ఏడుస్తుంది. యయాతికి జాలి కలుగుతుంది. ఆమె మీద మోహం కూడా కలుగుతుంది. ఆమెతో రహస్యంగా కాపురం చేస్తాడు. శర్మిష్ఠకు అతడి వల్ల ద్రుహువి, అనువు, పూరుడు అనే కొడుకులు పుడతారు. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న దేవయాని యయాతిని నిలదీస్తుంది. నియమభంగం చేశాడని తన తండ్రికి ఫిర్యాదు చేస్తుంది. శుక్రాచార్యుడు నీకు వార్ధక్యం వచ్చుగాక అని
శాపం ఇస్తాడు. యయాతి, గురువర్య, నన్ను క్షమించి నన్ను శాప విముక్తుణ్ణి చేయండి. నాకింకా కామోపభోగముల మీద ఆశ తీరలేదు అని ప్రార్థిస్తాడు. శుక్రాచార్యుడు, ఎవరైనా నీ వార్ధక్యం తీసుకుని తమ యవ్వనాన్ని నీకు ఇవ్వగలిగితే నీకు యవ్వనం వస్తుంది. కాంక్షలు తీరాక మరి అతనికి ఆ యవ్వనం తిరిగి ఇచ్చివేయవచ్చు అని చెప్తాడు. యయాతి దేవయాని కొడుకులను పిలిచి, మీలో ఎవరైనా వృద్ధాప్యాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు నిరాకరిస్తారు. శర్మిష్ఠ కొడుకులలో పురుడు ఒక్కడు తండ్రి కోరిక తీర్చడం తనయుని ధర్మమని ఒప్పుకుంటాడు. యయాతి యవ్వనాన్ని పొందుతాడు. తనివి తీరా సుఖభోగాలు అనుభవించిన తర్వాత యవ్వనాన్ని పూరుడికి ఇచ్చి తాను వానప్రస్థానానికి వెళ్ళిపోతూ అడిగిన వెంటనే తనకు యవ్వనాన్ని ఇచ్చిన పూరుడికే తన తర్వాత రాజు అయ్యే అధికారం ఉంటుందని ప్రకటించి అతనికి రాజ్యాభిషేకం చేసి వెళ్ళిపోతాడు. దేవయాని ఎంత కష్టపడినా చివరికి శర్మిష్ఠ కొడుకే రాజు అవుతాడు. అలాగా పూరుడు పౌరవంశ స్థాపకుడయ్యాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.